హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పాప్కార్న్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి పిల్లలకి బయట కొనిపెట్టే కన్నా ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. ఏ విధంగా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకోవాలి, లేదా మందపాటి గిన్నెనైతే పెట్టుకోవాలి. దాని తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత మనకి ఈ మొక్కజొన్న సీడ్స్ అనేవి బయట మార్కెట్లో దొరుకుతాయండి. మనం ఇంట్లో తయారు చేయాలంటే అసలు కాదు. నేను ట్రై చేశాను, బట్ రాలేదు. అయితే ఫైనల్లీ నేను మార్కెట్లో కొంచెం కొనుక్కొచ్చాను. ఇవి ఆయిల్ వేసాక వీటిని ఇందులో వేసుకోవాలి. దాని తర్వాత మనకి పాప్కార్న్ ఎల్లో కలర్లో కావాలి కాబట్టి కొంచెం పసుపును కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపును వేసుకోవాలి. దాని తర్వాత రుచికి సరిపడా కొంచెం అంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని కూడా కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇదే ఫ్రై లాగా చేయాలి. మనకి ఈ గింజలు అనేవి కొంచెం పోపు అవ్వడం స్టార్ట్ అవుతాయి. పోపు అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మనము వీటిపైన మూత పెట్టేయాలండి, లేదంటే అవన్నీ కూడా మీద పడేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మగ్గుతూ ఉన్నప్పుడు మూత పెట్టేయాలి. మనం మూత పెట్టాలి జస్ట్, కానీ విజిల్ మాత్రం పెట్టకూడదు. జస్ట్ టైట్గా బిగించి పెట్టుకోవాలి, లేదా మనం బయట మందపాటి గిన్నెలైనా సరే మూత పక్కాగా పెట్టాలి. దాని తర్వాత పోపు అవుతూ ఉంటాయి, మనకి సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. సౌండ్ ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత తీయండి, లేదంటే మనకి లోపల పాప్కార్న్ అనేది మాడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ అవుతుందో అప్పుడు ఆఫ్ చేయండి. అంతేనండి, సింపుల్. మనకి పాప్కార్న్ అనేవి చక్కగా రెడీ అయిపోయాయి. ఎప్పుడంటే అప్పుడు మనకి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, అవి కనుక మనం తెచ్చుకున్నామంటే. అంతేనండి, సింపుల్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా పాప్కార్న్లో కూడా చాలా రకాల టైప్స్ ఉంటాయి. క్యారమెల్ పాప్కార్న్ అంటూ చాలా ఉంటాయి, అవన్నీ కూడా నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ నా వీడియోని లైక్ చేయండి. నా వీడియోని లైక్ చేస్తేనే మీ వీడియోస్ కూడా ఎవరో ఒకరు లైక్ చేస్తారు. సో అది గుర్తుపెట్టుకొని నా వీడియోని ఎవరో ఒకరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. కింద మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి.